బలి అన్నా ఈడితోటి మన మామకు తలనొప్పి ఉండకూడదని చెప్పానా? ఈ తల కూడా తీసేయమన్నావు కదన్నా. ఎవరు నువ్వు? ఎవర్రా మీరు? ఇంకొక్కసారి మా మామకు తలనొప్పి అయ్యావో తల తీస్తా. ఎవడ్రా వీడు? లైఫ్లో ఎవరికి రుణపడి ఉండే అలవాటు లేదు నాకు. నా కూతుర్ని కాపాడినందుకు. డాడీ, అంకుల్ 5 నిమిషాలు లేటుగా వచ్చుంటే నా జీవితం నాశనం అయ్యుండేది. కాపాడినందుకు రేట్ కట్టారు. నాకు ఏదైనా అయ్యుంటే దానికి ఎంత రేట్ కట్టుండేవారు డాడీ. ఈ దేశంలో కొన్ని వందల రేప్ కేసులు మీ కోర్టుల్లో విచారణకు వచ్చుంటాయి. ఎంతో మంది ముద్దాయిలకి శిక్ష పడుంటుంది. కానీ ఏ జడ్జి అయినా పోయిన శీలాన్ని తిరిగి ఇవ్వగలిగారా డాడీ? ఏడోకమ్మా, మీ నాన్నగారికి కావలసింది నీతి, న్యాయం, ధర్మం. ఇంకెవరు ఆయనకు అక్కర్లేదు. సిచ్యువేషన్ అర్థమైంది. నువ్వు చేసిన ఈ సాయంతో మంచి మనిషివి అనిపించుకున్నావు. మా ఇంట్లో అందరి మనసులు గెలిచావు. కానీ నా మనసు గెలవాలంటే మీ ఊర్లో జరిగి బై ఎలక్షన్లో పోటీ చేసి గెలువు. వైలెన్స్ జోలికి పోకుండా, కత్తి పట్టకుండా మంచితనంతో మాత్రమే. అప్పుడు ఈ సంబంధం గురించి ఆలోచిస్తా. ఎవరో చెప్పిన మాటలు విని మీరు తీర్పు ఇవ్వడం కాదు సార్. మీరే మా ఊరొచ్చి నా పక్కనే ఉండి కళ్ళారా చూసి చెవులారా విని అప్పుడు డిసైడ్ చేయండి. ఏంటి జడ్జి గారు, మా పల్లెటూరును చూస్తుంటే నవ్వొస్తుందా? నిన్ను చూస్తుంటేనే వస్తుంది. నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి 5 సుమలో ముందు, 5 సుమలో వెనక 100 మంది సెక్యూరిటీ. సెక్యూరిటీ నాకు కాదు జడ్జి గారు, మీకు. కేసులను బట్టి ఎవరెవరికో తీర్పులు ఇచ్చేస్తుంటారు. కొందరికి న్యాయం జరగచ్చు, అన్యాయం జరగచ్చు. ఎప్పుడు ఎవడు ఎలా కక్ష తీర్చుకుంటాడో తెలియదు కదా. ఇప్పుడు మీరు మా గెస్ట్, మీకేం కాకూడదు. అమ్మా అమ్మా అమ్మా, కట్టింగులు చేసేటో నా ఇంటికి అల్లుని చేసి ఆ భూపతి గారి బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా. రోడ్లు తుడిసేవాడైనా, కటింగ్లు వేసేవాడైనా పేస్ కట్ట బాగుంటే కోట్ల రాని కూడా తోట రాని తగులుకుంటదండి. కట్టింగులు చేసేవానికి బొచ్చు తప్ప ఏం ఆదాయం ఉందని కలుపుకున్నాడ్రా. బలేటోరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను కానీ టౌన్ లో ఏసీ గదిలో కటింగ్లు వేసి రోజుకి 40-50 వేలు సంపాదిస్తున్నారండి. అంతెందుకు విమానాలు వెళ్ళి కటింగ్లు వేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు.
కుర్రోడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. అరే ఫు! ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్లో ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభనానికి 3 తెల్ల దుప్పట్లు, దిండు గుడక గొల్లే. 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభనానికి పంపి మల్లె పందిరి నీడలోన చాబిల్లి మంచమేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాడు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని గబ్బుదానా? ఆ భూపతి గారు ఇష్టపడి నేటిది వారికి దక్కకూడదు. అదేలా బావా? జడ్జి లేపేస్తా, పెళ్లి అయిపోతాది. జడ్జిల్ని పోలీసు వాళ్ళు లేపితే ఫ్యాక్షనిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. 100 మంది నక్సలైట్లు కలిపితే ఒక ఫ్యాక్షన్ ఇస్తుందా? వాడిని ఎట్లా లేపుతానో చూడి. దీనికి ఒక సామెత ఉంది, చెప్తే మీరు ఫీల్ అవుతారు. ఇంక నేను అర్సను కరుస్తా. ఏమండి కంచికి ఎప్పుడు వెళ్దాం? ఏ మీకు అక్కడ ఏదైనా మొక్కుబడి ఉందా? కాదండి, పెళ్లికి పట్టు చీరలు అవి కంచిలో బాగుంటాయి కదా. కంచి ఎందుకు దండగా, కళామందిర్ ఉండగా. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్. అబ్బా కదలకొదనా. ఏంటి అథారిటీ చలాయిస్తున్నావా? ఆడపడుచుని అర్ధ మొగుడిని ఆ మాత్రం తినుంటుంది వదినా. ఏమన్నావు? డాడీ ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమని పిలిచావు? వదినా. ఆ అమ్మాయికి ఓ పేరుంది, ఏంటది? నందిని. కరెక్ట్, ఆ పేరు పెట్టి పిలువు. వరుసలు గిరుసలు పెళ్ళైన తరువాత. తొక్కేం కాదు. వదినా 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 మా మంచి వదినా. ఏంటి ఎన్ని ఐటమ్స్ వండారు? మేము వచ్చామనా? లేదు బాబు, రోజు ఇంతే. రోజంతా తింటూనే ఉంటారా? ఇంట్లో రోజు 30-40 మంది భోంచేస్తారు. ఈ ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. డాడీ ఎలా ఉంది? కాస్త ఓవర్ అయింది, అదే కారం ఓవర్ అయింది. జడ్జి గారు, సీమలో కారము ఎక్కువే, మమకారము ఎక్కువే. నందిని, నువ్వు కూడా భోంచేయమ్మా. నేను తర్వాత చేస్తానులేండి. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మనమే వడ్డించుకుందాం. నువ్వు కూర్చో. వద్దండి, నేను తర్వాత చేస్తాను. మరోలా అనుకోకండి, నందిని ఈరోజు ఉపవాసం. ఉపవాసమా? దేనికి? అది కోరుకున్న వాడితో పెళ్లి జరగాలని 7 శుక్రవారాలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని తను అమ్మవారికి మొక్కుకుంది. ఏంటిది? ఈ నిమ్మరసం తీసుకుని మీ దీక్ష కాస్త విరమిస్తారా? నేను చేస్తున్నది నిరాహార దీక్ష కాదు, ఉపవాసం. డిమాండ్స్ కోసం చేసే దాన్ని నిరాహార దీక్షనే అంటారమ్మా. నాకేం డిమాండ్స్ ఉన్నాయి? మరి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం డిమాండ్ కదా? కాకపోతే తాగు. వద్దు, ఈ రోజు నేనేమీ తాగను. రోజు గడిచిపోయింది, 12 కూడా అయింది, ఇప్పుడు తాగొచ్చు. తాగను. తాగించు. ఆహా, ఏమి నా భాగ్యము. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, ఆలయంలో దైవం సాక్షిగా. ఆహాహాహాహాహా. కాబోయే పెళ్ళామంటే ఎంత ప్రేమరా నీకు. ఏరా చిట్టి నాన్న, మీ నాన్న మీద అలిగి నేను ఎన్నిసార్లు అన్నం తినకుండా పడుకున్నా ఒక్కసారైనా కనీసం మంచినీళ్ళైనా తాగమ్మా అని అడిగావరా? నా కార్ స్లిప్ అయినప్పుడు బోన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళమంటే అమృతాంజన్ రాసుకోపో అన్నాడే, కానీ ఎప్పుడైనా ఇంత జాలి చూపించాడా? అందుకే అన్నారు తల్లంటే అల్లం, పెళ్ళం అంటే బెల్లం అని. ఆడవాటి చాలండారా. మీరు మాత్రం ఎవరికి వాళ్ళు దొంగచాటుగా నందినికి ఏదో ఒకటి వినిపించాలని తీసుకొని రాలేదు పెద్ద అంటున్నారే గాని వాళ్ళంతా అలాగే అంటారులేమ్మా. నువ్వు తాగు. నువ్వు తాగించారా నాయనా? జడ్జి గారు, కనుచూపు మేరలో కనబడే తోటంతా మీ అబ్బాయిదే. మా అబ్బాయిదా? వాడెప్పుడు కొన్నాడు? కొనలేదు, కట్నం కింద మేమే ఇచ్చాం. సెక్షన్ 498A ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. అయితే వద్దా? వద్దు. మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? పొలం నుంచి పెళ్లికి కలిపాం, నా తెరుపు. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది జరిగి తీరుతుంది.
అన్నా అన్నా ఆ వెంగళరెడ్డి మనుషులు భూపతనాన్ని కొడుతున్నారన్నా. మీరు చేస్తున్నది తప్పు. సెక్షన్ 337 ప్రకారం మిమ్మల్ని అందరినీ లోపలేస్తారు. కాగమట్లవేందన్నా నా కొడుకుల్ని కొట్టలే కాదురా, జడ్జి గారికి మాటిచ్చా. మరీ అంత గట్టిగా కొట్టారా డాడీ? మా ఊళ్ళో ఎవరు కొట్టినా గట్టిగానే కొడతారు. మీ అన్నకి ఊరంతా శత్రువులే. అవును బాబు, మంచిని నమ్ముకున్న వాళ్ళందరికీ చెడ్డవాళ్ళంతా శత్రువులే కదా. పర్లేదు పర్లేదు, పడుకో బాబు. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా కొడుకు లాంటి వాడివే. మీ పట్టణానికి వచ్చాం, 5 రోజులున్నాం. అక్కడ వీధికో గుడుంది. 24 గంటలు ఎవరో ఒకళ్ళు ఆ గుడి గంటలు మోగిస్తూనే ఉంటారు. ఆ దేవుడు కరుణించి వాళ్ళ కష్టాలు తీరుస్తాడో లేదో తెలీదు, కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా గుమ్మం ముందు నిలబడతారు. వాళ్ళ కష్టాలు తీరుతాయి. నా జీవితంలో ఇంతవరకు చూడనిది నీ పుణ్యమా అంటూ చూశానయ్యా. నా మనవడు మాట పడటం, వాడి ఒంటి మీద దెబ్బ పడటం చాలు బాబు, చాలు. వాడు నీతో పోటీ పట్టం లేదయ్యా. వాడి చెల్లెలి కోసం రాజీ పడుతున్నాడు. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మా మూలంగా మీకు దెబ్బలు తగిలాయని తెలిసి క్షమించమని అడగడానికి వచ్చాను. వస్తాను బాబు.